హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఇక్కడ నాదొక చిన్న ప్రయత్నం. మన పిల్లల్లో భవిష్య తరాలలో మన మతం పట్ల, మన ఆచార వ్యవహారాల పట్ల, మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల, అలాగే మన ఇతిహాసాలు పురాణాలు వంటి గ్రంథాల పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల పరమతాల వాళ్ళు చూపించే ప్రలోభాలకు వీళ్ళు సులభంగా లొంగిపోతున్నారు. ఎంతోమంది లవ్ జిహాద్కు బలి కూడా అవుతున్నారు. ప్రస్తుత సమాజంలో పిల్లలకు చదవటం ఇష్టం ఉండదు కాబట్టి, వాళ్లకు పుస్తక పఠనం అనే అలవాటు ఉండదు కాబట్టి, నేను వీడియో రూపంలో రామాయణాన్ని కథలుగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. నా ఈ ప్రయత్నాన్ని అందరూ ఆదరిస్తారని, నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. జై శ్రీరామ్. పిల్లలు పెద్దలు అందరూ రామాయణ కథ మొదలవుతుంది. అందరం ఆ కథను విని ఆనందించి ఆస్వాదిద్దామా? కోసల దేశానికి రాజు దశరథ మహారాజు. దశరథ మహారాజుకి 3 భార్యలు. పెద్ద భార్య కౌసల్య, రెండో ఆవిడ సుమిత్ర, మూడో ఆవిడ కైకేయి. దశరథ మహారాజు పాలించే కోసల దేశం ఎంతో అందమైనది, ఆదర్శప్రాయమైనది. అక్కడ సంతోషాలు తులతూగేవి. కాకపోతే రాజుగారికి ఒక్కటే బాధ, రాజుగారికి సంతాన భాగ్యం లేదు. అందువల్ల రాజుగారైన దశరథ మహారాజు, ఆయన భార్యలు పిల్లల కోసం తపిస్తూ ఉండేవారు. పిల్లల కోసం తపిస్తున్న దశరథ మహారాజు ఋష్యశృంగుడు అనే మహా ఋషిని కలిసి తనకు పుత్ర సంతానం లేదని, ఆ సౌభాగ్యం కోసం తాను ఏమి చేయాలో తనకు సెలవివ్వమని వేడుకుంటాడు. అప్పుడు ఋష్యశృంగ మహాముని రాజుకు అశ్వమేధ యాగం చేయమని, అలాగే దాంతోపాటుగా పుత్రకామేష్టి యాగం కూడా జరిపించాలని సూచిస్తాడు. రాజు ఆయనకు నమస్కరించి అంగరంగ వైభవంగా అశ్వమేధ యాగాన్ని, అలాగే పుత్రకామేష్టి యాగాన్ని జరిపిస్తారు. పుత్రకామేష్టి యాగం జరుగుతుండగా యాగం మధ్యలోంచి, ఆ అగ్నిలోంచి ఒక మహాపురుషుడు బయటికి వచ్చి చేతిలో ఉన్న పాత్రని మహారాజుకు అందిస్తాడు. ఆ పాత్రలో ఉన్న పాయసాన్ని రాజుగారికి ఇచ్చి తన 3 భార్యలకు ఇవ్వమని సూచిస్తాడు. రాజుగారు అలాగే ఆ బంగారు పాత్రలోని పాయసాన్ని తీసుకొని తన భార్యలైనటువంటి మొదట కౌసల్యాదేవికి, ఆ తర్వాత సుమిత్రాదేవికి, ఆ తర్వాత కైకేయీదేవికి ఇస్తాడు. కైకేయీదేవికి ఇవ్వగా మిగిలిన దాంట్లో కొంత మళ్ళీ తిరిగి ఆయన కౌసల్యాదేవికి ఇస్తాడు. అలా రాజుగారి 3 భార్యలు పాయసం తాగి గర్భవతులవుతారు. అలా కొంతకాలానికి ఆ యాగ ఫలితం చేత కౌసల్యాదేవికి శ్రీరామచంద్రుడు, కైకేయికి భరతుడు జన్మించాడు. సుమిత్రాదేవికి లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు అనే 2 బాలురు జన్మించారు. పిల్లలు లేని రాజుగారికి 4 పిల్లలు కలగటంతో ఆ రాజ్యంలో సంతోషం వెల్లివిరిసింది. ఊరంతా సంబరాలు జరుపుకున్నారు. తన కొడుకులు పెరిగి పెద్దవారవుతుంటే చూసుకుని దశరథుడు ఎంతగానో మురిసిపోయేవాడు. వాళ్ళు అన్ని వేదాలు, అన్ని విద్యలు నేర్చుకున్నారు. ఎల్లప్పుడూ గురువులను పూజిస్తూ ఉండేవాళ్ళు. లోకంలోని అందరి హితం కోరుకునేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడూ తండ్రి గారికి సేవ చేస్తూ ఉండేవారు. అలా లేక పుట్టిన ఆ పిల్లలను చూసుకుంటూ ఆ రాజదంపతులు ఎంతో హాయిగా కాలం గడిపారు. అలా కొంతకాలం గడిచాక దశరథుడు తనలో తాను అనుకోసాగాడు, నా పిల్లలకి 12 సంవత్సరాల వయసు దాటింది, వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు కాబట్టి వాళ్ళకి వివాహం చేయాలి అనుకున్నాడు. ఇంతలో అనుకోకుండా అక్కడికి విశ్వామిత్ర మహర్షి వచ్చాడు. విశ్వామిత్ర మహర్షి రాజుగారైన దశరథ మహారాజుతో, రాజా, నీ పెద్ద కొడుకైన రాముడిని నాతో పంపిస్తావా? మా యాగాలకు అడ్డు వస్తున్న రాక్షసులను చంపడానికి తీసుకువెళ్ళాలి అని విశ్వామిత్రుడు అడిగాడు. అది విన్న దశరథుడు భయపడిపోయాడు. భయంతో, స్వామి, నా పిల్లలకి ఇంకా కనీసం 16 సంవత్సరాల వయసు కూడా రాలేదు. రాక్షసులని ఎలా చంపగలడు? కావాలంటే నేను మీకు సహాయంగా వస్తాను. ఆ పిల్లలను మాత్రం నాతో ఉండనివ్వండి అంటూ వేడుకున్నాడు. కానీ రాముడేం పిల్లవాడు కాదు. అతను అనుకున్నది సాధించగలుగుతాడు.
అతడిని నువ్వు నాతో పంపించు. తండ్రివి కనుక నీకు అలాగే అనిపిస్తుంది. రాముడి మీద నాకు నమ్మకం ఉంది అంటూ విశ్వామిత్ర మహర్షి రాముడిని తనతో వెంట తీసుకెళ్ళాడు. రాముడితో పాటు అన్నకు తోడుగా లక్ష్మణుడు కూడా విశ్వామిత్ర మహర్షి వెంట నడిచాడు. అలా రామ లక్ష్మణులు విశ్వామిత్ర మహర్షిని వెంబడిస్తూ సిద్ధాశ్రమం చేరుకున్నారు. అక్కడ ఋషులందరూ కలిసి చేస్తున్న యాగంలో రాక్షసులు ఏదైతే ఆటంకాన్ని కలిగిస్తూ ఉన్నారో దానిని వాళ్ళు అలా జరగకుండా కాపాడుతూ వచ్చారు. యజ్ఞం జరిగే సమయంలో రాక్షసులు పైనుంచి యజ్ఞంలోకి రక్తాన్ని, మాంసాన్ని, ఎముకలను విసురుతూ అక్కడ ఉన్న ఋషులను నానా ఇబ్బందులు పెడుతూ ఉండేవాళ్ళు. అలాగే అక్కడి గోవులను, మనుషులను ఇబ్బంది పెడుతూ ఉండేవారు. వాళ్ళందరి నుంచి రాముడు, లక్ష్మణుడు ఆ రాక్షసుల బారి నుంచి కాపాడి ప్రజలకు శాంతిని చేకూర్చారు. యాగం అయిపోయిన తర్వాత మిథిలా నగరంలో జనక మహారాజు ఒక గొప్ప యాగం చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా నాతో ఆ నగరానికి రండి, అక్కడ చూడవలసినవి చాలా ఉన్నాయి అని విశ్వామిత్రుడు రాముడితో చెప్పాడు. అలా అందరూ కలిసి మిథిలా నగరానికి చేరుకున్నారు. ఇప్పుడు మనం రామాయణంలో బాలకాండ కథ చెప్పుకున్నాం. తరువాత మిథిలా నగరానికి చేరుకున్న శ్రీరాముడు మిథిలా నగరంలో అక్కడి మహారాజైన జనక మహారాజు కూతురు జానకీదేవి, అదే మన సీతమ్మ తల్లిని చూసి ఆ తర్వాత జరిగిన కథ ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చెప్పుకుందాం. అంతవరకు అందరికీ జై శ్రీరామ్.